అందరికి జై భీమ్. నేను మీ కొప్పేడు మధుబాబు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం కేంద్రంలో నగిరి ఏరియా హాస్పిటల్ అంటే 100 పడకల ఏరియా ఆసుపత్రి ఉన్నది. అందులో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు యొక్క నిర్లక్ష్య వైఖరి చాలా దారుణంగా ఉంది. గత వారం నేను హాస్పిటల్కి మా బంధువులు ఉంటే చూడడానికి వెళ్ళాను. అక్కడ పరిస్థితులు చూస్తే ఆ యొక్క డాక్టర్ల యొక్క నిర్లక్ష్య వైఖరి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళు కరెక్ట్గా సరైన సమయానికి రాకుండా లేటుగా రావడము, ఎర్లీగా వెళ్ళిపోవడము. అంటే ఓపిక వచ్చే పేషెంట్స్ కూడా వాళ్ళు చెప్పే విషయాలను కూడా ఈ డాక్టర్లు ఏమాత్రం వినకుండా ఫోన్లు చూసుకుంటూ, ఫోన్లు ఆపరేట్ చేసుకుంటూ, వాళ్ళు ఏదో మాత్రలు రాసిస్తే దాన్ని తీసేసుకొని వెళ్ళిపోతున్నారు పేద పేషెంట్స్. ఈ నగిరి నియోజకవర్గం అనేది ఒక రిమోట్ ఏరియాస్ ఉన్నటువంటి ఒక కేంద్రము. ఇక్కడ దాదాపు 5 మండలాలకు సంబంధించినటువంటి పేద ప్రజలు అనునిత్యం ప్రతిరోజు కూడా వైద్యం చేయించుకోవడానికి నగిరి ఏరియా హాస్పిటల్కి రావడం జరుగుతుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా చాలా నిర్లక్ష్య వైఖరితో ప్రవర్తిస్తూ వాళ్ళ యొక్క పనితీరు చాలా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఎక్స్రే సెంటరు, స్కానింగ్ సెంటర్ రెండు కూడా ఉదయం 11:30-12 క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందులు క్లోజ్ చేసి ఎక్కడికి వెళ్తూ ఉన్నారో కూడా తెలియదు. అంటే ఈ హాస్పిటల్ అనేది 24 గంటల ఆసుపత్రియా, లేకపోతే మార్నింగ్ 10 to 12 వరకు ఆసుపత్రియా, లేదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు పనిచేసే హాస్పిటల్ అనేసి కూడా ఇప్పటి వరకు అర్థం కాల. ఎందుకంటే సబ్ సెంటర్సే 24 గంటలు పనిచేస్తూ ఉంటే ఒక 100 పడకల ఏరియా ఆసుపత్రి మధ్యాహ్నం 12 వెళ్ళిపోవడం ఏంది? అంటే వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ డాక్టర్లుగా ఉంటూ ప్రజల యొక్క పన్నుల రూపంలో వచ్చే జీతాలను తీసుకుంటూ వీళ్ళు ప్రైవేటు క్లినిక్ పెట్టుకొని త్వరగా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడం, వాళ్ళ స్వప్రయోజనం కోసం వాళ్ళ క్లినిక్ను చూసుకోవడం, అక్కడ వైద్యం చేసుకోవడం, ఇది వీళ్ళ యొక్క పరిస్థితి. ఇది ఇలా ఉంటే పేద ప్రజలు అంటే మొదటి సోమవారం రోజు కూడా అక్కడ జరిగే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఇదే డాక్టర్లు ఉన్నా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వేరే విధంగా ఉంది. అదే డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నిర్లక్ష్య వైఖరిగా ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? దయచేసి దీన్ని చిత్తూరు జిల్లా డిఎంఎన్ఓ గారు మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు దయచేసి ఈ యొక్క నగిరి ఏరియా హాస్పిటల్ని సందర్శించి మేము అంటే పబ్లిక్ తరపున మేము తెలియజేసే విషయాలను పరిశీలించి వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అనునిత్యం వచ్చే పేద ప్రజలకు మంచి వైద్యం అందించే ఒక ఉద్దేశంతో డాక్టర్లను అనువుగా ఉండే విధంగా, కరెక్ట్ టైంకి వచ్చే విధంగా, వాళ్ళు కరెక్ట్ టైంకి డ్యూటీ నుంచి వెళ్ళే విధంగా దయచేసి చేయగలరని, ఈ స్కానింగ్ సెంటర్, ఎక్స్రే సెంటర్ 12 వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో వాటిని కూడా మీరు పరిశీలించగలరని కోరుతున్నాను. జై భీమ్, జై భారత్.